నరసింహం బాలకృష్ణ నటించినటువంటి అఖండ తాండవం అంటే అఖండ 2 అనమాట. ఇది సెప్టెంబర్ 25వ తారీఖున రిలీజ్ అవుతుందని అభిమానులంతా కూడా ఆశించారు. అయితే ఎట్ ద సేమ్ డేట్ మరి పవన్ కళ్యాణ్ నటించినటువంటి ఓజీ సినిమా కూడా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించినటువంటి ఈ ఓజీ సినిమా రిలీజ్ అవుతుంది. అఖండ 2 అనేది వాయిదా పడింది. ఎప్పటికంటే డిసెంబర్ మొదటి వారంలోకి వాయిదా పడింది. కారణాలు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఈ సినిమా అంతా బాగా వచ్చింది కానీ కొన్ని సన్నివేశాలు బాలకృష్ణ చూపించినప్పుడు నచ్చలేదుట. అందుకని అవి ఎడిటింగ్లో కూడా మార్పులు చేద్దామని చెప్పి నిర్మాతలు దర్శకులు కూడా భావించారు. కానీ బాలకృష్ణ ఏంటంటే మళ్ళీ రీషూట్ చేద్దామని చెప్పినట్టుగా మనకి సమాచారం అందుతుంది. అంతేకాకుండా ఈ సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి విఎఫ్ఎక్స్ ఎఫర్ట్స్ కొంచెం డల్లైనట్టుగా కనిపిస్తుందని బాలకృష్ణ భావించారు. అందుకని వాటిని మళ్ళీ కొంత టైం తీసుకుని మేకింగ్లో బ్రహ్మాండంగా తీసుకొచ్చి విజువల్గా వండర్గా క్రియేట్ చేద్దామనే ఉద్దేశంతో ఈ సినిమాని డిసెంబర్ 1st వీక్కి పోస్ట్పోన్ చేసినట్టుగా కూడా సమాచారం అందుతోంది. ఇటీవల అంటే దాదాపు సెప్టెంబర్ 2వ తారీఖున హరికృష్ణ వర్ధంతి జరిగిన సందర్భంగా మరి నరసింహం బాలకృష్ణ నెమకూరు వెళ్ళారు. నెమకూరులో అక్కడ అభిమానులతో ముచ్చరించినప్పుడు మనం ఆ రోజు కరోనా సమయంలో ఈ సినిమా రిలీజ్ అయ్యి అద్భుత విజయం సాధించింది. అప్పుడు కూడా డిసెంబర్ 2వ తారీఖున రిలీజ్ అయింది. కాబట్టి ఈసారి కూడా డిసెంబర్లోనే రిలీజ్ అవుతుందని ఆయన చెప్పడంతో ఈ సినిమా మీద ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. అయితే బాలకృష్ణ చెప్పిందే మనకి అధికారిక సమాచారంగా భావించాలి. ఈ సమాచారం అందకపోయినట్లయితే చాలా మంది ఊహాగానాలు ఎలాగున్నాయంటే ఒకవేళ సెప్టెంబర్ 25వ తారీఖున కనుక రిలీజ్ అవ్వకపోతే ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశారు. బాలకృష్ణ ఆ నమ్మకాలు లేకపోతే ఆ ఆశయాలు అవన్నీ ఏవైతే ఉన్నాయో అవి తదనుగుణంగా డిసెంబర్లోనే మారుతుందని చెప్పడంతో ఈ సంక్రాంతి పోటీలోకి ఈ సినిమా రాలేదు. ఒకవేళ వచ్చినట్టయితే టఫ్ కాంపిటీషన్ కింద మారేది. ఓ పక్కన చిరంజీవి నటించినట్టే మణిశంకర్ వరప్రసాద్ ఆ సినిమా ఉంది, ఓ పక్కన రాజాసాబ్ ప్రభాస్ ఉంది. మరి అఖండ 2 కనుక అదే టైంలో కనుక రిలీజ్ అయితే 2004 రిపీట్ అవుతుందన్న అనుమానం కూడా మనకు వస్తుంది. 2004లో చిరంజీవి నటించినటువంటి అంజీ సినిమా రిలీజ్ అయింది. అలాగే ప్రభాస్ నటించినటువంటి వర్షన్ సినిమా రిలీజ్ అయింది. అప్పుడు ప్రభాస్ ఎదుగుతున్నాడు. మరో పక్కనైతే మరి నరసింహం బాలకృష్ణ నటించినటువంటి లక్ష్మీ నరసింహ సినిమా రిలీజ్ అయింది. ఈ 3 సినిమాల్లో ఆ రోజు వర్షం బాగా ఆడింది, అలాగే లక్ష్మీ నరసింహ కూడా బాగా ఆడింది. అంజీ మాత్రం ఆశించినటువంటి ఎక్స్పెక్టేషన్స్ అందుకోలేకపోయింది. అలాగే ఈ సంవత్సరం కనుక జరిగినట్టయితే మరి థియేటర్స్ వాటి సరిపో ఫస్ట్ పాయింట్. సెకండ్ అంటే ఏదో ఒక సినిమా దెబ్బతింటుంది కాబట్టి వాటిని ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా అంతకుముందు డిసెంబర్లోనే వండర్స్ క్రియేట్ చేసింది కాబట్టి ఈసారి కూడా డిసెంబర్లోనే రిలీజ్ చేస్తున్నారు. బాలకృష్ణ కొన్న స్వభావం ఏంటంటే ఆయన సినిమా కనుక రిలీజ్ అయితే అదే సంక్రాంతి పండుగ. డిసెంబర్లో రిలీజ్ అయితే సంక్రాంతి పండుగ వచ్చినట్టే అభిమానులు కూడా భావిస్తారు. పైగా పోటీ కూడా ఉండదు. పైగా సంక్రాంతి బరిలో కనుక దిగితే మరి సంక్రాంతికి అసలు యాక్చువల్గా ఒకప్పుడు దాసంలో ఏం చెప్పేవాళ్ళంటే పెద్ద హీరోలంతా సంక్రాంతి పండుగ సినిమాలు రిలీజ్ చేయకూడదు, చిన్న సినిమాలకు అవకాశాలు ఇవ్వాలి అని చెప్పేవాళ్ళు. పెద్ద హీరో సినిమా ఎప్పుడు రిలీజ్ అయితే అప్పుడే సంక్రాంతి పండుగ అని కూడా ఆయన చెప్పేవాళ్ళు. ఆ ఆశయాల్ని మట్టపెట్టించుకుంటే బాలకృష్ణ డిసెంబర్లోనే సంక్రాంతి తీసుకొస్తున్నారని చెప్పి మనం చెప్పొచ్చు. ఇంకా ఈ సినిమాకి ఆయన చెప్పిన మాటలని చెప్పాలంటే డబ్బింగ్, ఈ సినిమాని హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారు. హిందీలో కూడా డబ్బింగ్ బాలకృష్ణ చెప్తున్నారు. ఇదే కనుక జరిగితే బాలకృష్ణ డబ్బింగ్ హిందీలో చెప్పడం ఇదే మొదటిసారి అవుతుంది. అంతకుముందు ఆయన చేసినటువంటి సినిమాలు హిందీలో కూడా డబ్ అయ్యాయి, కానీ అది ఒరిజినల్ వాయిస్ కాదు, వేరే వాళ్ళ చేత డబ్బింగ్ చెప్పించుకున్నారు. కాబట్టి ఈ డబ్బింగ్ హిందీలో చెప్పడం వల్ల ఆయన డైలాగ్ డెలివరీ ఓన్గా ఏదైతే ఉందో అదే హిందీ ప్రేక్షకులు కూడా వెళుతుంది. బాలకృష్ణ డైలాగులు చాలా పవర్ఫుల్గా ఉంటాయి. హిందీలో మనకి అలాంటి డైలాగులు చెప్తే నార్త్ ప్రేక్షకులు ఎలా రెస్పాండ్ అవుతారు, ఎలా స్వీకరిస్తారు అని చెప్పేసి అభిమానులు కూడా ఊహిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే బాలకృష్ణకి మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా కింద చెప్పుకోవచ్చు. ఇది తమిళంలో కూడా రిలీజ్ అవుతుందని అందరూ భావిస్తున్నారు, ఆ కన్నడలో కూడా రిలీజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ నిర్మాతలు మాత్రం ఇప్పటివరకు తెలుగు హిందీ భాషల్లోనే ఈ సినిమా రిలీజ్ అవుతుంది, ఇంకా మిగతా భాషల వివరాలు చెప్పలేదు. కాబట్టి బహుశా నాకు తెలిసి 4-5 భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేసినట్టు అవకాశాలు ఉన్నాయి. పైగా ఈ సినిమాకున్న మరో ప్రత్యేకత ఏంటంటే ఈ సినిమాలో
ఆయన చేసే ఒక పాత్రకి ఒక మీకు అతీంద్రియ శక్తులు ఉంటాయి చూస్తారా, అలాంటివి ఉండబోతున్నట్టుగా ఈ సినిమాలో చూపిస్తున్నట్టుగా మనకి వినికిడి. అఘోరా పాత్రకి ఇది ఉండొచ్చు అని చెప్పి ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు. అదే కనుక జరిగితే గతంలో ఎన్టీ రామారావు సినిమా సూపర్ మ్యాన్ అని చెప్పేసి ఒకటి రిలీజ్ అయింది. సూపర్ మ్యాన్ కూడా ఒక అతీంద్రియ శక్తులు ఉంటాయి, కానీ ఈ సినిమా సెకండ్ హాఫ్ ఫారిన్ కంట్రీస్లో ఆ రోజు చేద్దామని చెప్పి అనుకున్నారు. కానీ బడ్జెట్ మన తెలుగు మార్కెట్ తక్కువగా ఉంది కాబట్టి అప్పుడు దీన్ని సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి వీక్ అవుతుంది సినిమా. అందుకని ఆ సినిమా పెద్ద ఆడలేదు. బేసికల్గా ఒక అతీంద్రియ శక్తులు కనుక ఉంటే మీకు మిస్టర్ ఇండియా సినిమాలో చూడండి ఎంత బ్రహ్మాండంగా కామెడీ పండిందో, అలాగే సినిమా కూడా సీరియస్గా బాగా నడుస్తుంది. అలాగే మీకు జగదేక వీరుడు అతిలోక సుందరంలో మరి శ్రీదేవికి అతీంద్రియ శక్తులు ఉంటాయి. ఒక ఉంగరం ద్వారా వచ్చేటువంటి సీన్స్లో కూడా చిరంజీవి నటన ప్రేక్షకులను బాగా అలరిస్తుంది. అలాంటి ఒక మంచి పాత్రలో అఘోరా క్యారెక్టర్ ఒక మంచి డివోషనల్ వైపు వెళ్ళినా ఒక పక్క అతీంద్రియ శక్తులతో ఆయన చేసేటువంటి విన్యాసాలు కూడా ఆకట్టుకుంటాయని చెప్పి ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇవన్నీ మనకి పరోక్షంగా అప్డేట్స్ అందుతున్నాయి. మరో పక్కన కనుక చూసినట్టయితే డిసెంబర్ ఫస్ట్ వీక్లోనే హాలీవుడ్ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా అవతార్ సినిమా రిలీజ్ అవుతుంది. అవతార్ సినిమా కనుక రిలీజ్ అయితే దానికి పోటీగా మరి అఖండ 2 ఉంటుంది. ఒక హాలీవుడ్ సినిమాకి మొట్టమొదటిసారిగా ఢీకొట్టేటువంటి చిత్రంగా ఈ సినిమాని అందరూ కూడా భావిస్తున్నారు. బాలకృష్ణ ఆయన నట విశ్వరూపం చూపించినటువంటి సినిమాని ఈ మధ్యకాలంలో వచ్చే జయ బాలయ్య మూమెంట్ వచ్చేసింది. అటువంటి తరుణంలో ఈ సినిమా మరొకసారి రికార్డ్స్ బదులు కొడుతుందని, అలాగే మన ఇండియన్ సినిమా పతాకాన్ని మరి అటు బాలీవుడ్లోను అలాగే మీకు మిగతా ఓవర్సీస్లోనూ కూడా ఎగరేస్తుందని చెప్పి అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ అభిమాన ఆశలు అంచనాలు బొమ్మ కాకుండా ఈ సినిమా తెలుగు పరిశ్రమ సంక్షోభం నుంచి మరొకసారి గట్టెక్కించేలా చూస్తుందని చెప్పి కూడా నిర్మాతలు దర్శకులు కూడా భావిస్తున్నారు. ఏదేమైనా సరే బాలకృష్ణ నటన డిఫరెంట్, ఆయన స్టైల్ డిఫరెంట్, తర్వాత ఆయన చేసేటువంటి యాక్షన్ ప్యాక్డ్ రోలు నిజంగా ఎప్పటికీ కూడా ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. 50 సంవత్సరాలు దాటి 51వ సంవత్సరాలు అడుగుపెట్టినా కూడా ఆయన ఎప్పటికీ కూడా తన వయసుని పైకి కనిపించనివ్వకుండా తన నటనలో ఏజ్ కనిపిస్తూ ప్రతి పాత్రని చాలా సులువుగా చేసుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి మరొక నట కిరీటం, ఒక నట కిరీటంలో ఒక కలికితురాయి, ఒక కోహినూరు డైమండ్గా ఆయన చరిత్రలో ఆయన సినిమా కెరీర్లో ఇది మిగిలిపోతుందని అందరూ ఆశిస్తున్నారు. ఆశలు అలాగే నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు సత్యవర్ధ పీపుల్ లైవ్ టీవీ అనేక అప్డేట్స్ని ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ విషయంలో మీకు ఎప్పటికప్పుడు అందజేస్తుంది. మీకు కనుక కంటెంట్ కనుక నచ్చినట్టయితే మీరు కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. ఒకవేళ నచ్చలేదు అనుకోండి, ఎందుకు నచ్చలేదో కూడా మాకు మీ కామెంట్స్ రూపంలో తెలియజేస్తే సంతోషిస్తాం. అలాగే మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రిప్షన్ మాకు చాలా విలువైంది. హైప్ చేయండి. హైప్ చేస్తే ఈ వీడియో చాలామందికి వెళుతుంది. ఎప్పుడు కూడా మీ నుంచి దీవెనలు కోరుకుంటూ మరి చాలా ముందరగా వెళ్ళేటువంటి సత్యవర్ధ పీపుల్ టీవీ ఇలాగే సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి, అలాగే సత్యవర్ధ పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణ ప్రసాద్.